తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా 5 సెకండ్లలో గుండె స్కాన్ చేసే టెక్నాలజీ. అత్యుత్తమ ఇమేజింగ్ కొరకు 640 స్లైస్ సిటీ స్కాన్ ఇప్పుడు మెడికవర్ హాస్పిటల్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్ నందు అందుబాటులో ఉంది. సో హాయ్ ఆల్ ఆఫ్ యూ. యా సో నిహారిక గారు ఎలా ఉన్నాయి మా విజయవాడ పునుకులు? బాగున్నాయా? చాలా బాగుంది. ఆ పునుగులు విజయవాడలోనే పెట్టుకోండి, హైదరాబాద్ వచ్చింది అనుకోండి నేను ఇంత ఫైర్ అవుతా. విజయవాడ వచ్చి పునుగులు తినకుండా వెళ్తే పాపం తగులుతుంది. కామన్ సంగీత్ యూ కాంట్ సే నో టు పునుగులు. ప్రేమగా ఎక్కువ పెట్టారు, ఎక్కువ ప్రమోషన్స్ చేస్తారనా ఏంటి? అందుకే ఈరోజు నేను కూడా బ్లాక్ వేసుకోవచ్చు. ఎక్కడ చూసిన నిహారిక గారు ఫస్ట్ గ్లిమ్స్ అప్పటి నుంచి కూడా అన్ని చోట్లకి బ్లాక్ వేసుకొస్తారు. లైక్ టెంపుల్లో కొంచెం కాస్ట్యూమ్ మారుస్తారు అనుకున్నా, అండ్ ఆ నెట్ బాగా క్లోజ్ చేసి భయపడ్డారా? ఆ చీకట్లో ఆ షూట్ ఇదే ఎగ్జాక్ట్ గా. నేనా భయపడలేదండి. శ్రీ ఆంజనేయ ప్రసన్నంజనేయ ఈ 2 లైన్లు వస్తున్నాయండి. ఏంటి లాస్ట్ లో టీజర్ లో ఏం చెప్పారు మీరు? మళ్ళీ చెప్పరా? ఓ స్త్రీ రేపురా, మళ్ళీ రేపు రానా ఇవాళే చేస్తారు, బిజీగా ఉన్నారు కదా. చిరంజీవి గారు పక్కన బ్రహ్మానందం గారు, పవన్ కళ్యాణ్ గారు పక్కన అలీ గారు, వెంకటేష్ గారు పక్కన సునీల్ గారు, అట్లా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అని అయితే ఫుల్ అనిపిస్తా ఉంది. హ్యాపీ కదండి, అంటే అలా ఉండాలనే కదా ఇండస్ట్రీకి అసలు కలగానే వచ్చాం. జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డిలేడ్ బావా. ఏంట్రా జస్ట్ అలా పోయి జస్ట్ బై మిస్టేక్ ఇలా వచ్చాడంట. సాంగ్ లో పదే సాంగ్ లో, లవ్ సాంగ్ లో ఆయన ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు. ఇట్స్ మైన్యూట్ మైక్రో ఎక్స్ప్రెషన్. వెరీ లక్కీ అండ్ హ్యాపీ టు హ్యావ్ టు అసోసియేట్ విత్ గెటప్ శ్రీను గారు. స్నేక్ డాన్స్ బాగా షేక్ ఆడిస్తుంది. కాదు, ఇలా కూడా వెళ్తుంది. డైరెక్టర్ గా ఆవిడ్ని మానస గారిని మీరు అబ్రివేట్ చేస్తే లేదంటే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా చెప్తారు యాజ్ ఎ డైరెక్టర్ మానస గారి గురించి? అట్మోస్ట్ క్లారిటీ, వెరీ డిఫరెంట్ పర్స్పెక్టివ్ అండి. కొత్త కోణం నుంచి చూస్తాను ప్రతి కథని. ఏదన్నా సరే కథలో ఉంటేనే అది స్క్రీన్ మీద కనపడుతుంది. ఫాదర్ డాటర్ మీద అంతలా ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయరు. మన ఇళ్లలో ఏంటంటే మామూలుగా ప్రేమ తక్కువగా కనిపించేలా చూస్తారు. బట్ నాగబాబు గారిని ఎప్పుడైతే చూస్తారో చాలా మంది ఫ్యామిలీలో కూడా రియలైజ్ అయిన వాళ్ళు, లైక్ మా ఫాదర్ ఆల్సో. చూసేది మా నాన్న ఎక్స్ప్రెస్ చేసేది ఆయనకున్న దాంట్లో 5% మాత్రం. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా. మెగాస్టార్ చిరంజీవి గారిని చూసినప్పుడు ఒక అడ్మైర్ ఫీలింగ్ ఉంటుంది, ఒక డిఫరెంట్ ఆరా ఉంటుంది. సో మీరు ఆ ఫీల్ అవడమే కాదు, గాల్లో ఎంజాయ్ చేశారు. మనం కోరుకోవడం వేరు, ఆయన దాన్ని దగ్గర తీసుకోవడం, మనుషుల్ని గుర్తించి, అది ఆయన గొప్పతనం. ఎరగదీసే గోత్రం, ఇచ్చిపడేసే నక్షత్రం, అయితే ప్రేమించే గోత్రం, సేవ చేసే నక్షత్రం ఆయన చెప్పారు. మీ పర్సెప్షన్లో నిహారిక గారు ఏం చెప్తారు? ప్రేమించే గోత్రం, చెప్పింది చేసే నక్షత్రం. ప్రేమించే గోత్రం, ఇసిగించే నక్షత్రం. ప్రేమించే గోత్రం, ప్రేమించబడే నక్షత్రం. ఇచ్చి పడేసే గోత్రం, ఎరగదీసే నక్షత్రం. ముగ్గురులో రాకాస ఎవరు? అదొక్కటి చెప్పండి ఫైనల్ గా. ముగ్గురులో కామన్ అది ఉంది, అందుకే మనం ఫ్రెండ్స్. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. సో ఈరోజు నేను ఒక స్పెషల్ ప్లేస్ అని చెప్పొచ్చు, బట్ మనందరికీ స్పెషల్ ఏం కాదు. ఎందుకంటే మీరు ఫోన్ చూడండి, యూట్యూబ్ చూడండి, ఎక్కడ చూసినా వీళ్ళు సినిమా ప్రమోషన్స్ గత కొద్ది రోజుల నుంచి మనమైనా కాసేపు పడుకుంటున్నాం తప్పితే వాళ్ళు అస్సలు పడుకోవట్లేదండి. ఈ మధ్య కాలంలో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు ప్రమోషన్స్ మీద ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు. సో రాకాస టీంతో ఉన్నాం అనమాట. ఎప్పుడైతే గ్లిమ్స్ రిలీజ్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫుల్ పాజిటివ్ బజ్ అయితే ఉందని చెప్పొచ్చు. నిహారిక గారు ఏ కొత్త ప్రమోషన్ వీడియోతో మన సోషల్ మీడియాకి వస్తారని క్యూరియస్గా ఎదురు చూస్తున్నాం. సో మొన్నైతే విజయవాడ వెళ్ళొచ్చారు, మా విజయవాడ వెళ్ళొచ్చారు. ఫస్ట్ మాట్లాడేది ఎలా ఉందో ఏంటనేది. సో హాయ్ ఆల్ ఆఫ్ యూ. యా సో నిహారిక గారు ఎలా ఉన్నాయి మా విజయవాడ పునుకులు? బాగున్నాయా? చాలా బాగుంది. ఆ పునుగులు విజయవాడలోనే పెట్టుకోండి, హైదరాబాద్ వచ్చింది అనుకోండి నేను ఇంత ఫైర్ అవుతా. ఓకే, కానీ డే బాగుండేది. ఫస్ట్ అమ్మవారిని చూసేసాం, తర్వాత అంటే అది మేము ఏదో తెలుసుకొని ఒక ఫేమస్ పునుగుల బండి దగ్గర తినింది కాదు. జస్ట్ ర్యాండమ్ గా విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తుంటే దారిలో పునుగులు ఆకలేసి తిందామని డిసైడ్ అయ్యాం. ఇట్ వాస్ ఫెంటాస్టిక్.
నా గొంతులో తోసాయి. సర్లేండి, తిన్నారు కదా మొత్తానికి. పునుగులు ఉన్నప్పుడు డైట్ గొంతులో తోసింది ఆయనకి. ఆయనకి అవును. ఏంటి ఫాస్ట్ గా మీకు అంత ప్రేమగా ఎక్కువ పెట్టారు, ఎక్కువ ప్రమోషన్స్ చేస్తారనా ఏంటి? ప్రమోషన్స్ చేస్తారా? ప్రమోషన్ చేస్తే పునుగులు పెడతారండి. నిహార్ గారికి కొంచెం ప్రేమ ఎక్కువ వస్తే అలా ప్రేమ చూపిస్తారని మాకు తెలుసు. అది నిజం. ప్రేమ తెలుసు. ఇది పెట్టామని అవును, ఎందుకు? 4 పునుగులు ఒకేసారి. ఊరికే 4 టక 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 టక. హలో, మూడే. ఫస్ట్ ఒకటి, ఫస్ట్ ఒకటి, తర్వాత ఒకటి మీసానికి, ఇంకోటి మీసం టచ్ అయింది పాపం అని చెప్పి నోట్లో. ఓ డ్రైవర్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఎస్, సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్రమోషన్స్ నార్మల్గా లేవు, సూపర్గా ఉన్నాయి అనమాట. అందుకే ఈరోజు నేను కూడా బ్లాక్ వేసుకోవచ్చు. ఎక్కడ చూసిన నిహారిక గారు ఫస్ట్ గ్లిమ్స్ అప్పటి నుంచి కూడా అన్ని చోట్లకి బ్లాక్ వేసుకొస్తారు. లైక్ టెంపుల్లో కొంచెం కాస్ట్యూమ్ మారుస్తారు అనుకున్నా, కానీ ప్రమోషన్కి కొంచెం యాడ్ ఆన్ అవుతుంది. దట్టు దిష్టి తగలదని ఇంతకుముందు మీరే చెప్పారు. మొత్తం దిష్టి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నట్టుంది. చాలా చాలా బాగుంది ప్రమోషన్స్. అండ్ గుడ్ టు సీ యూ వన్స్ అగైన్. ఫస్ట్ మాకు ఇట్లా చెప్పడం ఎలా అనిపిస్తుంది అంటే, ఇంతకుముందు అప్పుడు మిమ్మల్ని నిహారిక గారు, కొణిదెల నిహారిక గారు యాక్టర్గా, హోస్ట్గా చెప్పాము. బట్ ఇప్పుడు ప్రొడ్యూసర్, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుంచి అసలు ఆ బ్యానర్ మీద కనిపిస్తూ ఉంది నిహారిక కొణిదెల ప్రొడక్షన్ అని చెప్పేసి. మామూలుగా లేదు వైబ్. థ్యాంక్ యూ. ఆ వైబ్ నేను ఎంత వైబ్లో చెప్పానో అంత వైబ్ అనిపిస్తుంది. అండ్ ఇంకా ఫీమేల్ ఎంటర్ప్రెన్యూర్స్ అన్ని చోట్ల ఉండాలని మేము ఫీల్ అవుతూ ఉన్నాం. ఇండస్ట్రీలో కూడా స్టార్ట్ అయింది మెగా ఫ్యామిలీ నుంచి. మొన్న సుస్మిత గారు కొట్టారు హిట్, మీరు ముందే కొట్టారు హిట్, ఇప్పుడు మళ్ళీ ఇంకో హిట్ రెడీగా ఉంది. సో గుడ్ టు సీ యూ వన్స్ అగైన్ నిహారిక గారు. థ్యాంక్ యూ సో మచ్. సో రాకాస చాలా స్పెషల్ అనిపిస్తూ ఉంది, చాలా కొత్తగా కూడా ఉండింది. అండ్ ఈయన్ని చాలా డిఫరెంట్గా చూస్తున్నాం ఇప్పటిదాకా. అంటే మ్యాడ్ అంటే మాకు పిచ్చెక్కిచ్చాడు ఈయన 2 ఫ్రాంచైజీలతో. అంటే ఒక చిన్న స్టోరీ ఓకే, అప్పుడు కొంచెం ఇంకొకలాగా కనెక్ట్ అయ్యాము. నెక్స్ట్ ఎట్లొస్తాడా అంటే ఏంటి లాస్ట్లో టీజర్లో ఏం చెప్పారు మీరు, మళ్ళీ చెప్పరా? అలా అబ్బా సూపర్. ఓ స్త్రీ రేపురా, మళ్ళీ రేపు రానా, ఇవాళే చేస్తాను, బిజీగా ఉన్నారు కదా. బా సూపర్. ఓకే, సో టీజర్ కట్టి చాలా చాలా బాగుంది. ఎస్పెషల్లీ ట్రైలర్ ఎప్పుడు మేడం అసలు ఏంటి దాచించారు? 25th మార్చ్. ఓకే ఓకే, కొంచెంగా ఏంటి కనిపించకుండా చూపించకుండా అలా దాచించారా ఏంటి అసలు? లేదండి, రేపుతో మీకు పూర్తిగా అర్థమైపోద్ది. అంటే ఈ కథలో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తే అర్థమైపోద్ది, మొత్తం అర్థమైపోద్ది. ఓకే, కథ అర్థమవుతుంది, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అర్థం. అంటే ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయితే మన ట్రైలర్ తర్వాతే అవుతుంది, అది తెలుసుకోవాలి జనాలు. అవును, ట్రైలర్ ఎలా ఉంది అలా వద్దులే, ముందే షూట్ చేసాం కాబట్టి ఆవిడ చూడలేదు. టీజర్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ ఫస్ట్ మీరు ఆ ఫస్ట్ షాట్లో ఫస్ట్ ఒకటి రిలీజ్ చేశారు, ఇంకోటి రిలీజ్ చేశారు. ఎంటర్ అవ్వగానే ఒక క్యాండిల్ పైన ఇక్కడి నుంచి వచ్చింది. ఓరే నాయన, రేపు అసలు థియేటర్లో ఎలా చూస్తామా ఏంటా అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ ఆ నెట్ బాగా క్లోజ్ చేసి భయపడ్డారా? ఆ చీకట్లో ఆ షూట్ ఇదే ఎగ్జాక్ట్గా. ఇదే నేనా భయపడలేదండి, మేమే లైట్లు ఆపి వేరే లైట్లు పెట్టాం అనమాట. ఓకే, సినిమా కూడా ఇలాగే ఉంటుందా? యా, మొత్తం లేదు, బాగుంటుంది. సినిమాలో మీరు అలా ఉంటారు. నా జోకి శ్రీను నవ్వాడు, నేను కూడా నవ్వాను మేడం. ఎక్కువ నవ్వకపోయినా మనం వేసే జోలికి శ్రీను నవ్వాడంటే అది చాలా మంచి జోక్ అని అర్థం, లేకపోతే చాలా చీప్ జోక్ అని అర్థం. ఈ రెండింటికి శ్రీను నవ్వుతారు. చీప్ జోక్ నవ్వుతా తెలుసు బాబోయ్, ఈయన తోటి మాట ఉండి మేము ఇద్దరం ఎంత గలీజ్ లత్కోర్ జోక్లు వేస్తున్నామంటే నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా సౌండ్ బ్యాడ్ వర్డ్ అది. కాదు చెప్తా. ఏం కాదు, మంచివాడే ఏం కాదు మ్యామ్. తెలంగాణ వాడు మ్యామ్, ఏం కాదు. చెప్తా. ఏంటి ఇందాక చూసాం మేము, మీరే కదా ఇంటర్వ్యూ రెడీ కానీ చెక్ అంటే చెక్ రెడీ అంటున్నారు కదా ఇందాక. చిక్కులు ఇవ్వట్లేదని మొత్తం అతి చేసి సారీ మైక్లో చెప్పకూడదు కదా. ఓకే, సూపర్. డైరెక్ట్ అకౌంట్లో పడిపోతుంది. లేవు, చాలా ఉన్నాయమ్మా అక్కడ. అలా అన్నది. ఓకే మొదలెడదాం సార్. ఓకే, ఇలా ఉండదు సినిమా. ఈయన నేను మాట్లాడి నవ్వాను, మళ్ళీ నవ్వలేను. మళ్ళీ నీకు క్లాప్స్ కొట్టారండి మీరు నవ్వారు. అది అయిపోయిందా? ఓకే రైట్. ఓకే, ఇలా కాకుండా సినిమా వేరేలా ఉంటుందని నిహారిక గారు చెప్పారు. మాకు కూడా అది అర్థమవుతుంది. సో మాకేంటంటే చాలా బాగా పంచులు వేశారు, బాగా నవ్వించారు అనిపించింది. మీరు భయపడితే మేము నవ్వుతామని తెలుస్తోంది. బాగా భయపడ్డారా? చాలా అండి, కొంచెం ఎక్కువ. ఎంత భయం వేసి జ్వరం వచ్చిందా? నిద్రలో కూడా భయపడేవాడిని అండి.
అంటే ఏం ఉండదు కదా అక్కడ. అంటే భయపడ్డం అలా ప్రాక్టీస్ చేసి 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 నిద్ర కూడా భయపడేవాడు అనమాట. రేపు నైట్ పడుకునే ముందు రేపు షూట్లో ఇంకా భయపడతా ఎలా ఉంటుంది చూడండి నా భయం అని. చిచి, నేనేంటి భయపడ్డ మీద ఎక్సైట్ అవుతున్నా నేను. మొత్తానికి భయపడ్డారా? ఇంకా చెప్పు అంటున్నారా? నేను దేనికి భయపడతాను జనరల్గా? బేసిక్గా దేనికి భయపడతారు ఈయన నిహారిక గారు? సెట్ లో డైట్ లో ఉన్నప్పుడు ఈయన చుట్టూ స్వీట్స్ ఉంటే భయపడతారు. అవునా? సీట్స్ కాదు, వీళ్ళుంటే భయపడతారు. నేనుంటే ఇంకా భయపడతాడు. మీరుంటే ఎందుకు భయపడతారు? షూటింగ్ అప్పుడు మామూలుగానే మీరు పక్కన ఉండాలనే కదా చేసి తినిపిస్తారు. నిజంగా అది ఒకటి చేస్తారండి ఆయన. తినిపిస్తాడు బాగా బాగా అంటే ఇంకా అంటే నేను తినకూడదు అని కంకణం పెట్టుకున్న సంగీత్ చేత కూడా ఎట్లా ఇంత ఎట్లా బిర్యానీ ఏమైనా ఒక చిన్న పదం మొదలండి. ఎలా వాళ్ళని ట్రాప్ చేస్తాడు, ఎట్లా తినిపిస్తాడు? లవ్, అది లవ్. లవ్, లవ్. లవ్. ఓకే, సూపర్. ఆ లవ్ బాగా కనిపిస్తుందిలే మీకు హీరోయిన్ గారితో కంటే ఆయనతో ఎక్కువ కనబడుతుంది. ఉంటుందండి. అంటే ఒకటండి, అంటే సినిమా ఎలా ఏ క్యారెక్టర్ చేస్తాను దాని మీద ఉంటుంది. ఇప్పుడు నేను ఆయనకి ఓ మంచి ఏదో సినిమాలో మోసం చేసే క్యారెక్టర్ చేస్తాను, అసలు మాట్లాడిన క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ సినిమా కెమిస్ట్రీ ఎలా ఉండాలి, బాగుండాలి, అందుకని ఇదంతా చేస్తాం. లేకపోతే కానీ సినిమా గారు ఒక్కటి చెప్పాలి, మెథడ్ యాక్ట్ ఎక్స్ప్రెషన్ ఉంది. లేదు లేదు. తెలుసు. కానీ సీను గారు ఒకటి చెప్పాలి. ఇప్పటి వరకు అంటే మీ జర్నీ అందరికీ తెలుసు, కానీ ఈ టీజర్ చూసిన తర్వాత అందరూ చెప్పేదే చాలా రోజులైంది చిరంజీవి గారి పక్కన బ్రహ్మానందం గారు, పవన్ కళ్యాణ్ గారి పక్కన అలీ గారు, వెంకటేష్ గారి పక్కన సునీల్ గారు, అట్లా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అని అయితే ఫుల్ అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈవిడిచ్చిన చిన్న కంటెంట్తోనే ట్రైలర్ చూస్తే ఫుల్ హ్యాపీ అయిపోతాం అనిపిస్తుంది. ఎట్లా అనిపించింది? సో ఇలాంటి కాంప్లిమెంట్స్ ఇట్లా బిఫోర్ ప్రమోషన్స్ తీసుకోవడం హ్యాపీ కదండి. అంటే అలా ఉండాలనే కదా ఇండస్ట్రీకి అసలు కలగానే వచ్చాం. సో అలాంటి బ్లెస్సింగ్స్ వస్తే నిజంగా తీసుకోవాలి. సో అవి ఇంకా పాజిటివ్ వైబ్స్ ఇస్తాయి, ముందు నడిపిస్తాయి. సో నేను పనిచేసే వాళ్ళందరితో ముందుకు వెళ్ళాలని కోరుకుంటాను తప్పించి ఏది కట్ అవ్వాలి చిన్న ఏది రాకూడదని కోరుకుంటాను. అసలు ఏదైనా మూవీలో నేను జబర్దస్త్ నుంచి శ్రీను గారిని చూస్తున్నాను కదా, నాకేమనిపించేదంటే స్టేజ్ మీద ఆయన వాళ్ళు రాసుకొని క్యారెక్టర్స్ ఇవి చేస్తారు. సో లైక్ ద వరల్డ్ ఇస్ క్యాన్వస్ లాగా ఆయన ఎక్కడి నుంచైనా ఏదన్నా పికప్ చేసి రాయొచ్చు. ఆయనకి మీరు ఏ క్యారెక్టర్ ఎలా ఉంటారు అన్నా ఆయనకు ఒక ఆర్కైవ్లో ఒకటి ఉంటుంది. అల్లే బిహేవ్ చేస్తారు, ఒక యాక్సెంట్స్ ఫోల్డర్లో ఒక 20, క్యారెక్టరైజేషన్ ఫోల్డర్లో ఒక 20, ఒక ఫిజికల్ అబ్నార్మాలిటీ ఏదన్నా దాంట్లో బాడీ లాంగ్వేజ్లో అట్లా డిఫరెంట్ పర్మ్యూటేషన్స్ కాంబినేషన్స్ ఈయన దగ్గర ఉంటాయి. అవన్నీ నేను whatever 10 years జబర్దస్త్ 10-12 years of జబర్దస్త్ I saw. యాజ్ అ వ్యూవర్ నాకు యాక్చువల్గా ఆయన మూవీస్ చేసినప్పుడు హీ హ్యాస్ సో మచ్ స్కోప్, బట్ వీ సీ ఓన్లీ దిస్ మచ్. ఆ క్యారెక్టర్కి తగ్గట్టు ఆ దిస్ మచ్చే జనాలకు ఎంత నచ్చుతుందంటే హీఈస్ అ బండిల్ ఆఫ్ టాలెంట్. అంటే ఈ సినిమాల్లోనే ఒక ప్రైమరీగా ఈయనది ఫన్ జనరేట్ చేసే క్యారెక్టరు. సాంగ్లో పదే సాంగ్లో లవ్ సాంగ్లో ఆయన ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు. ఇట్స్ మైన్యూట్ మైక్రో ఎక్స్ప్రెషన్. అది క్యాచ్ చేస్తారో లేదో తెలియదు, కానీ నేను పాట రివ్యూయింగ్ కోసం చూసేటప్పుడు I call the entire office and I said, that is an actor. He is an actor. Adi expression ante. Adire expression ante. I was telling everyone in the office that. Aina kuda chupichanu nenu. అది ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు. అది యాజ్ అ యాక్టర్ మీరు ఆ సెట్లో ఆ టైంలో ఎంత ప్రెజెంట్గా ఉన్నారు అని దట్స్ వాట్ షోస్ యాజ్ అన్ యాక్టర్. అండ్ దట్ ఈస్ ఐ థింక్ వీ యాజ్ అ ఫిల్మ్ రాకాస వెరీ 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 లక్కీ అండ్ హ్యాపీ టు హ్యావ్ టు అసోసియేట్ విత్ గెటప్ శ్రీను గారు. అందుకే కదా నిహారిక గారు బుల్లితెర కమల్ హాసన్ అంటుంటారు. I 100% agree with it. On a side note, I agree అండి. చాలా మంది ఆవిడ అన్నట్టే హీఈస్ మచ్ మోర్ దెన్ జస్ట్ సమ్మన్ హూ డస్ కామెడీ. అంటే ఆయనకి అలాంటి రోల్స్ రావడం వల్ల అండ్ హీ నెవర్ సెస్ నో. ఆయనకి చేస్తారు, ఆయన చాలా ఇంట్రెస్ట్, ఏది వచ్చినా ఆయన చెయ్యాలి. అది కొత్తగా నాకు ఏమిస్తుందో నాకు తెలియదు కదా, ఆ ఎక్సైట్మెంట్లో వెళ్తారు. బట్ హీఈస్ మచ్ మోర్ దెన్ జస్ట్ దాట్. మీరు ఒక ఫ్యామిలీ స్టోర్ చూస్తే అక్కడ ఆయన యాక్చువల్లీ కామెడీ చేయరు.
ఇట్స్ యాక్చువల్లీ అ వెరీ జెన్యూన్ క్యారెక్టర్ హూస్ ట్రైంగ్ టు హెల్ప్ దిస్ పువర్ బాయ్. Yes. ఇలా వాళ్ళ ఫాదర్ చనిపోతే లోన్ పడితే అరే వీడెవడు కుర్రోడు, వీడిని చూస్తుంటే నేనే గుర్తొస్తున్నా, సరే ఏదో హెల్ప్ చేద్దామని హెల్ప్ చేసి అక్కడ ఆయన కామెడీ చేయరు, కమర్షియల్ కామెడీ అసలే చేయరు. ఐఎమ్ వెయిటింగ్ ఏదో ఒక రోజు ఆయనకి ఒక రోల్ వస్తుంది, అమ్మా ఏంటి గెటప్స్ ఇలా చేస్తారు, ఇలా కూడా చేయగలరా అని అంటారు జనాలు. ఐఎమ్ వెయిటింగ్, దెర్ బి వన్ డే. నేను అందులో నేను ఒక పర్సన్ ఉండను, నాకు ఆల్రెడీ తెలుసు, అందుకని షాక్ అవ్వను, నేను హ్యాపీగా ఫీల్ అవుతా. ఎంత మంచి moment. కాదు ఎంత బాగా కేజీఎఫ్ లో యష్ గారికి ఇచ్చినంత ఎలివేషన్ ఇస్తే వెంటనే మీరు లాస్ట్ లో ఏంటి సార్ ఇలా నేను waiting మీరు ఫీల్ for అవ్వాలి KGF కదా. లో. ఆయనకి ఇష్టం లేదు. Waiting for- అంటే basically- నాకు ఐ నో ఓకే ఏవి తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఎక్కడ ఉంచుకోవాలి అన్ని. సరే ఎక్కడ ఉంచుకోవాలి. థ్యాంక్స్. నమస్తే ప్రొడ్యూసర్ గారు, హీరో గారు నమస్కారం. థ్యాంక్ యూ. ఓకే సరే నమస్కారం. ఓకే ఇప్పుడు ఇంకొక విషయం మాట్లాడాలి. స్నేక్ డాన్స్ బాగా షేక్ ఆడిస్తుంది. ఇది snake. సరే మేము ఇలా కూడా చెప్తాం సార్, నేల మీద నేల మీద పాగుతుందండి. కాటేసే ముందు మీకు ఇలాగే మీరు ఇలా ఈ స్నేక్స్ చూసారేమో, Snake మేము ఇలా రాకపోయండి. కాదు, ఇలా కూడా వెళ్తుంది. అది పడుకొని వెళ్తుంది. కాటేసే ముందు లేస్తారు. ఓ కట్రాజ్. బాగా పావుల గురించి క్వశ్చన్ అడగండి. నేను కరెక్ట్ గానే చెప్పా. Yeah. ఓకే సీని గారు, మొత్తానికి అందరూ డాన్స్లు వేసేసారు. మీరేంటి అసలు 4-5 పాటల్లో ఉన్నారంట. 4 పాటలు ఉన్నాయండి ఫర్ ద ఫస్ట్ టైం. రికార్డ్. రికార్డ్. 5వ పాట అడిగారు, కాకపోతే బడ్జెట్ లేక ఎవరిని పెట్టలేదు 5 పాటలు. కానీ ఈ సాంగ్లో భాను మాస్టర్ కొరియోగ్రఫీ ఎలా ఉందంటే నెక్స్ట్ లెవెల్. ఒక్కొక్కరికి వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, మళ్ళీ తర్వాత బ్రహ్మాజీ గారు ఆడుతున్నారు, మెయిన్ మీ ముగ్గురు కనిపిస్తూ ఉన్నారు. మీరు ఎప్పుడు వస్తారు? హీరోయిన్ వస్తున్నారండి, మీరు మళ్ళీ ఎంట్రీ ఇచ్చారు కదా లాస్ట్లో. అంటే మాకంటే కన్ను మీ వైపు వెళ్ళిపోతుంది కాబట్టి. ఈ మొత్తం డ్యూరేషన్లో నిహార్ గారు మీరు ఎంతసేపు ఉంటారు? అంటే క్యామియో అని తెలుస్తుంది, అట్లా వచ్చి అట్లా అదే అంతే, సాంగ్ అంతే లో అంతే ఎంతసేపు ఉన్నానో అంతసేపు. అంతసేపు ఉంటారు. ఓకే, ఫుల్ థియేటర్లో ఆ సాంగ్ అయితే ఎక్కువ ఉంటారు. కనిపిస్తున్నారండి అది. ఓకే, థియేటర్లో మేము కూర్చొని ముందు ఉంటారండి ఆవిడ, సినిమా ముందు ఉంటారు. ఇప్పుడు కూడా ముందే ఉన్నారుగా, మీ పక్కన ఉన్నారు, నా ముందు ఉన్నారు. చెప్పానా వచ్చేసింది అలవాటు. ఇలా మాట్లాడేస్తారని. అలవాటు అయిపోయింది సీర్ గారు. ఓకే కాదు నిహారిక గారు, ఆ సాంగ్ వస్తున్నప్పుడు మేము థియేటర్లో ఇలా చేయలో ప్రశాంతంగా కూర్చుంటామా, లేకపోతే మేము కూడా షేక్ అవుతామా? ఆ పాట ఇప్పుడు రిలీజ్ అయితేనే మీరు అసలు ఇంటర్నెట్ ఇస్ రియలీ లవింగ్ ఇట్. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. థియేటర్లో అంత బిగ్ స్క్రీన్లో చూసినప్పుడు ఐ థింక్ ఇంకా ఫన్ ఉంటుంది. సో మేము కూడా డాన్స్ చేస్తామని అనుకుంటున్నాం థియేటర్లో ఆ పాట వచ్చినప్పుడు. సూపర్. అండ్ కమింగ్ టు సంగీత్ గారు, రీసెంట్గా ఒక ప్రెస్ మీట్ జరిగింది. ఒక జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ అడిగారు మిమ్మల్ని, లేడీ డైరెక్టర్ కాదు డైరెక్టర్, ఎవరైనా డైరెక్టరే కదని అన్నారు. సో అలాంటి విన్నప్పుడు ఇట్ ఫెల్ వెరీ హ్యాపీ కొన్ని సందర్భాల్లో, అంటే యాజ్ ఎ ఫీమేల్ యాక్చువల్లీ. అండ్ మానసా గారి గురించి చెప్తున్నప్పుడు ఫస్ట్ నుంచి నిహారిక గారు ఆవిడ పొటెన్షియాలిటీ ఏంటనే తెలుస్తుంది. అంటే ఇంత సినిమా నమ్మి చేస్తున్నారంటే ఆమె ఖచ్చితంగా ఒక గుడ్ వర్క్తోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నారని అర్థమవుతుంది. సో డైరెక్టర్గా ఆవిడ్ని మానసా గారిని మీరు అబ్రివేట్ చేస్తే, లేదంటే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా చెప్తారు యాజ్ ఎ డైరెక్టర్ మానసా గారి గురించి? అట్మోస్ట్ క్లారిటీ, వెరీ డిఫరెంట్ పర్స్పెక్టివ్ అండి. కథలకి ఒక కొత్త కోణం నుంచి చూస్తాను ప్రతి కథని. అండ్ ఏ ఎమోషన్ కూడా మొహం మీద, నేను ఆడియన్స్ మొహం మీద రుద్దాలి, ఇప్పుడు నేను ఒక ఎమోషనల్ సీన్ తీస్తే ఇక్కడ ఆడియన్స్ ఏడ్ చేయాలి, ఇప్పుడు కామెడీ తీస్తే నవ్వేయాలి, అలా ఉండదండి. ఏదన్నా సరే కథలో ఉంటేనే అది స్క్రీన్ మీద కనపడుతుంది. ఆ కథలో అది ఉండడానికి కారణం ఉంటేనే అది ఉంటుంది. సో చాలా రేర్లీ ఇలాంటి డైరెక్టర్స్ ఉంటారండి. ఎందుకంటే ఏమైపోద్దంటే యాజ్ ఎ డెబ్యూటెంట్ ఏమైపోద్దంటే కొన్నిసార్లు అమ్మో ఇక్కడ ఒక కామెడీ సీన్ పెట్టకపోతే కామిక్ రిలీఫ్ ఉండదేమో, ఇంత ఖర్చు చెప్పినప్పుడు ఇక్కడ ఒక కామెడీ సీన్ పడాలి, లేకపోతే ఆడియన్స్ ఫోన్ తీసేస్తారేమో, బయటికి వెళ్ళిపోతారేమో, ఇలా వెళ్తారేమో అంటారు. కానీ షీ డజంట్ కీప్ ఆల్ దట్ ఇన్ మైండ్. అంటే నేను చెప్పే కథలో ఎంటర్టైన్మెంట్ ఉండాలి, కానీ కథని ఆపుతూ కథని పక్కకి తీసుకెళ్తూ ఏ ట్రాక్ ఉండకూడదని ఆవిడ చాలా పర్టికులర్ ఉంటారు. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ దట్. ఎందుకంటే మనం చాలాసార్లు భయంలో మనం నమ్మింది కొన్ని మార్చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం, అది అవ్వనివ్వరు ఆవిడ. అండ్ ఆవిడ పర్స్పెక్టివ్ టు ఎవ్రీ కాన్ఫ్లిక్ట్ ఈజ్ వెరీ డిఫరెంట్. ఓకే సూపర్. అండ్ కమింగ్ టు నిహారిక గారు, కమిటీ కుర్రాలు కావచ్చు, అంటే ఇప్పుడు సినిమా ప్రమోషన్ స్టార్టింగ్ కావచ్చు, అంటే ప్రొడక్షన్ హౌస్ నుంచి మీరు ఒక సినిమా తీసుకొస్తున్నారంటే ప్రతి ఒక్క ప్రేక్షకుడు థియేటర్కి వెళ్ళి సినిమా చూడొచ్చు అన్న హోప్ నిజంగా ఇచ్చారు కమిటీ కుర్రాలతో. అండ్ ఈ సినిమా ప్రమోషన్స్ అప్పుడు కూడా ఒక మంచి వర్డ్ చెప్పారు, టాలెంట్ మీ దగ్గర ఉంటే ప్లాట్ఫామ్ నేను ఇస్తానన్నారు.
సో ఎంతో మందికి అది హార్ట్లోకి బాగా కనెక్ట్ అయిపోయింది. బేసికల్గా మీరు చిన్నప్పటి నుంచి కూడా మిమ్మల్ని నాగబాబు గారిని చూస్తున్నప్పుడు ఆయన మీ మీద చూపించే అన్కండిషనల్ లవ్, అంతమంది ఏంటంటే ఫాదర్ డాటర్ మీద అంత లవ్ ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయరు. మన ఇళ్ళలో ఏంటంటే మామూలుగా ప్రేమ తక్కువగా కనిపించేలా చూస్తారు. బట్ నాగబాబు గారిని ఎప్పుడైతే చూస్తారో చాలామంది ఫ్యామిలీలో కూడా రియలైజ్ అయిన వాళ్ళు, లైక్ మా ఫాదర్ ఆల్సో. చూసేది మా నాన్న ఎక్స్ప్రెస్ చేసేది ఆయనకున్న దాంట్లో 5% మాత్రం. నేను ఒక్కదాన్ని చూసేది చాలా కదా శ్రీను, నువ్వు కొంచెం ఎక్కువ చూసుంటావు. యాక్చువల్లీ మా నాన్న ఇస్ నాట్ పీడిఏ లవర్ కాదు, పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ ఎఫెక్షన్ చేయరు. అది చాలా ఆపుకుంటే ఆ 5% 10% మీరు చూసారు. కానీ అది మాకు బాగా నచ్చుతుంది. ఇప్పుడు డిజిటల్ మీడియా అప్డేట్ అయింది, అసలు లేని టైంలో మేము టీవీస్లో చూస్తున్నప్పుడు మేము చాలా రిలేటబుల్గా ఫీల్ అయ్యేవాళ్ళం. యాక్చువల్లీ అది నాగబాబు గారిని చూస్తున్నప్పుడు ఎప్పుడు కూడా మీకే కాదు అందరికీ లైక్ ఫాదర్లా అనిపిస్తూ ఉంటారు. అండ్ మీ మీద చూపించే అన్కండిషనల్ లవ్తో ఇంకా అది ఇంకా ఎక్కువ క్యారీ ఫార్వర్డ్ అవుతూ వచ్చింది మీ మీద కూడా. నిజం చెప్పాలంటే ఆయన మీద ఉన్న ప్రేమ మీ మీద కూడా వచ్చింది. ఇప్పుడు ఆడియన్స్ థియేటర్ రావడానికి రెడీగా ఉన్నారు. సో ఆ హోప్ అనేది మీరు ఖచ్చితంగా సక్సెస్ అనే చెప్పొచ్చు. దాని గురించి యాజ్ ఎ ప్రొడ్యూసర్ మీరు ఏం చెప్తారు రాకాస గురించి? కమిటీ కుర్రోళ్ళు చేసినప్పుడు అది ఫస్ట్ మూవీ. ఇది ఎలాగైనా మనం చాలా మంచి సినిమా చేసాం, మనం ఆడియన్స్ దాకా తీసుకెళ్ళాలి, జనాల దాకా తీసుకెళ్ళి వాళ్ళని ఆడియన్స్ లాగా మార్చాలి, కన్వర్ట్ చేయాలి అన్న అది ఉండింది నా కమిటీ కుర్రోళ్ళకి. రెస్పాన్సిబిలిటీ నా కమిటీ కుర్రోళ్ళకి మనం ఒక పేరు నిలబెట్టుకోవాలి అట్లా లేదు. ఎందుకంటే అది అందరి లైఫ్. కమిటీ కుర్రోళ్ళు అనేది చాలామందికి లైఫ్, నాతో సహా యాజ్ అ ఫిల్మ్. కానీ కమిటీ సక్సెస్ ఒక చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీని తీసుకొచ్చింది. ఎందుకంటే నేను ఆ సినిమా ప్రమోషన్స్ టైంలో నేను ఏవైతే ప్రామిసెస్ చేశానో యాజ్ అ ఫిల్మ్ మేకర్, అవన్నీ యాక్చువల్గా థ్యాంక్ఫుల్లీ అది మేము ఫుల్ఫిల్ చేసాం. థియేటర్కి వస్తే మీ చిన్నతనం గుర్తొస్తుంది, మీరు మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తారు, ఈ పాట మీకు తప్పకుండా చాలా ఇయర్స్కి గుర్తుంటుంది, ఇవన్నీ చెప్పినవన్నీ ఫుల్ఫిల్ చేసాం. అండ్ దాంతో ఆ రిజల్ట్కి మాకు వచ్చింది రెస్పాన్సిబిలిటీ. నేను రాకాస చేస్తే ఇప్పుడు మీరు అంటున్నట్టు పింక్ ఎలిఫెంట్ నుంచి ఏదైనా వస్తే థియేటర్కి వెళ్ళి చూడొచ్చు అన్న నమ్మకం కలిగించారు అంటున్నాను. అది రెండో సినిమాకి రావడం అనేది అసలు వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. కానీ అది ఇంకా పెరుగుతూనే ఉంటుంది, ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ వెయిట్ అనేది పెరుగుతుంది. అది నేను ఫుల్గా అవేర్గా ఉన్నాను. బట్ ఎప్పుడు నేను యాజ్ అ ప్రొడక్షన్ హౌస్ నేను చెప్పేది ఏంటంటే అది నా అల్టిమేట్ గోల్ కూడా. పింక్ ఎలిఫెంట్ నుంచి ఒక మూవీ వస్తుంది అంటే మిగతా నాట్ కన్సిడరింగ్ ఎనీథింగ్, బట్ ఫ్యూచర్లో ఎంత పెద్ద కాస్టింగ్ ఉన్నా, చిన్న కాస్టింగ్ ఉన్నా, తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుంచి ఒక ప్రొడక్షన్, ఒక మూవీ రిలీజ్ అవుతుంది అంటే అది ఖచ్చితంగా మనం వెళ్ళి చూడొచ్చు, మనకు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ కలుగుతుంది, ఒక మంచి ఎక్స్పీరియన్స్ కలుగుతుంది అని రావాలనేది నా ఆశ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్కి. అందులో 1% అయినా నాకు రాకాస కమిటీ కుర్రోళ్ళ వల్ల రాకాసాకు వచ్చింది. అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. ఇది ఇలాగే కంటిన్యూ చేస్తానండి. అండ్ మీకు ఒక క్వశ్చన్ గెటప్ శ్రేణి గారు, బేసికల్గా అందరి కోరిక సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, బయట కావచ్చు, అందరి కోరిక ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారిని చూసినప్పుడు ఒక అడ్మైర్ ఫీలింగ్ ఉంటుంది, ఒక డిఫరెంట్ ఆరా ఉంటుంది. సో మీరు ఆ ఫీల్ అవడమే కాదు, గాల్లో ఎంజాయ్ చేశారు. గాల్లో అసలు అది అంత ఇట్స్ లైక్ బ్లెస్సింగ్. అందరికీ కూడా అది రాదు. ఆ మెమరీని ఏదైనా మాతో షేర్ చేసుకోవాలంటే ఎలా షేర్ చేసుకోవాలి? అంటే కొన్నిసార్లు అనుకుంటాను, అంటే మీరు అన్న ఇంటర్వ్యూలో చెప్పారు అంత గట్టి కోరుకున్నాను కాబట్టి. నిజంగానండి నా చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్ తెలుసు, మా అమ్మ తెలుసు, మా నాన్న తెలుసు, మా అక్క తెలుసు, అందరూ తెలుసు అనమాట. నేను అంత గట్టి కోరుకునేవాడినా. అంటే ఎవరెవరు ఆయన ఇష్టపడ్డాడు, ఫ్యాన్గా వచ్చి ఆయన పక్కన చేసి నేను చేయాలి కదా అని చెప్పి వచ్చాను. నేను నిజంగా అనుకున్నాను అలా, సేమ్ అలాగే అనుకున్నాను. సేమ్ ఆ చెరువులో స్నానాలు చేస్తున్నప్పుడు ఫ్లైట్ వెళ్తూ ఉంటే గట్టిగా అరిచేవాడిని. అవన్నీ అయిపోయినాయండి అలాగే నిజంగా. అంటే మనం కోరుకోవడం వేరు, ఆయన దాన్ని దగ్గరికి తీసుకోవడం, మనుషుల్ని గుర్తించి, అది ఆయన గొప్పతనం అంతే. సూపర్. మనందరికీ చిరంజీవి గారిని చూస్తే ఐ మీన్ అందరు ఫ్యాన్స్కి అదొక దే ఫీల్ వెరీ ప్రౌడ్, అంటే ఒక గౌరవంగా అనిపిస్తుంది, చాలా అడ్మిరేషన్. శ్రీను గారికి చిరంజీవి గారికి చూస్తే ముద్దు వస్తుంది అంత. హీ అడ్మైర్స్ హిమ్ సో మచ్ దట్ ఆ పీక్ లోకి వెళ్ళి అది ఇంకా చిన్నపిల్లని చూస్తే ఎంత ముద్దు వస్తుందో అలా ఫుల్ సర్కిల్. ఏంటంటే అసలు కొన్నిసార్లు ఇండస్ట్రీలో కొంతమంది గొప్ప వాళ్ళని లేకపోతే బాగా ఫేమస్ పర్సన్స్ని
కలవకపోతే బాగుండేదని సందర్భాలు ఉన్నాయి. కానీ చిరంజీవి గారిని అబ్బా నేను మిస్ అయ్యి ఉంటే చాలా మిస్ అయిపోయాను కలవకపోతే అని చెప్పి నిజంగా చాలాసార్లు అనుకున్నా. అంత గొప్ప మనిషి, అంత గొప్ప మనసు ఆయన, వేరేనండి శిఖరం అని అంతే. సూపర్. ఎస్. అండ్ ఫైనల్గా ఒకే ఒక్క డైలాగ్తో ఎండ్ చేస్తా. ఫస్ట్ నేను మన నిహారిక గారి నుంచి స్టార్ట్ చేస్తా. రీసెంట్గా అంతేనా? చెప్తా. ఓ సస్పెన్స్ మంది రాకాసా కదా, మా దాంట్లో సస్పెన్స్ లేదు. థ్రిల్లర్ ఉంది కదా. ఓకే. ఎరగదీసే గోత్రం ఎవరు, ఇచ్చిపడేసే నక్షత్రం ఎవరు అని పక్కన పెట్టేస్తే మీ పర్సెప్షన్లో ఎలా ఎలా డిఫైన్ చేస్తారు? సార్ అలా చెప్పారు కాబట్టి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అలా చెప్పారు, మీ పర్సెప్షన్ చెప్పండి. ప్రేమించే గోత్రం, చెప్పింది చేసే నక్షత్రం. ఓకే, సూపర్. అంతే. నెక్స్ట్ మీరు ఇలాగా అనుకుంటున్నా, ఇలా చెప్పాలా? మన గురించి మనం ఏం చెప్పాలి? మన గురించి మనం ఏం చెప్పాలి? ప్రేమించే గోత్రం, చెప్పింది చేసే నక్షత్రం. చెప్పింది చేసే నక్షత్రం. నిహారిక గారి. ఇప్పుడు కమింగ్ టు మన సంగీత్ గారు, మ్యూజిక్. మీరు మ్యూజిక్ ఉంది కదా మీ దగ్గర. ఓకేనండి, నాదైతే ప్రేమించే గోత్రం, ఇసిగించే నక్షత్రం. సూపర్ సూపర్, ఒప్పుకున్నారు. సూపర్. ఓకే, అగ్రి చేసాం. బ్యూటీ ఇస్ ది ఐరనీ ఆఫ్ ఇట్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆలోచించి చెప్పేశాడు ఆయన. అదే దొంగిలించే నక్షత్రం చెప్పండి. సెట్ రోలింగ్ యాక్షన్. ప్రేమించే గోత్రం, ప్రేమించబడే నక్షత్రం. రెండు లవ్. రెండు లవ్స్. ముగ్గురులో కామన్ అది ఉంది, అందుకే మనం ఫ్రెండ్స్. ముగ్గురులో రాకాస ఎవరు అదొక్కటి చెప్పండి ఫైనల్ గా. మమ్మల్ని నయన్. ఏదో లేదు. అంటుంది ఇప్పుడు అక్కడ చాయ్ తాగుతూ ఫీల్ అవుతూ బాధపడుతుంటది. ఓకే, ఎనీవేస్ నైస్ మీటింగ్ యూ. నిజంగా మేము కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం April 3rd కోసం. మీతో పాటే ప్రీమియర్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తాము. ప్రమోషన్స్ ఇంకా ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ ట్రైలర్ కోసం అయితే ఈగర్గా వెయిట్ చేస్తుంటాం. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.